వెల్కమ్ టు భలే మంచి రోజు. ఇవాళ కూడా బోల్డ్ అని ఆటలు పాటలు నవ్వులతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరు చూసి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మన భలే మంచి రోజుని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సుడసకగున్నవే సూపర్ గున్నవే, సుడసకగున్నవే సూపర్ గున్నవే, సూపర్ నాటి మర. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సీరియస్లీ మీరు చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉన్నారు తెలుసా ఇవాళ. వావ్. ఇలా రండి. మీరు, మీ పేరు? జయశ్రీ. జయశ్రీ గారు ఏం చేస్తుంటారు? ఇప్పుడే బీకామ్ కంప్లీట్ చేశాను. ఓ, బీకామ్ కాబట్టి మీరు చాలా కామ్ గా ఉంటారు అనమాట కదా. ఇప్పుడు అలా అనిపించట్లేదు, మీరు మాట్లాడేస్తున్నారు, కామ్ గా లేరే. మీరు అడిగారు కదా అందుకని చెప్పాలి. ఓ, అలా వేస్తారా పంచ్? నాకు ఇట్స్ ఓకే, పర్లేదు. ఓకే, మా కోసం ఏదైనా మంచి జోక్ చెప్పగలరా? ఓ, నాకు అర్థమైంది, మీరు బీకామ్ కాబట్టి జోక్ చెప్పలేరు అంటారు. నాకు అర్థమైపోయింది, నేను చాలా స్మార్ట్ అని అలా అర్థం చేసుకుంటాను. మరి నా కోసం ఎవరైనా జోక్ చెప్తారా? నేను సాంగ్ పాడతాను. దా ఇలారా. నీ పేరు? తన్మయ్. తన్మయ్, ఏం చేస్తుంటావు తన్మయ్? నాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందా? అంటే నార్మల్ గా నేను చూస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన అమ్మాయిలా లేవన్నమాట. అంటే నువ్వు అన్నం తిన్ను బతుకుతావా లేక గాలి పీల్చుకుని బతుకుతావా? రెండా? ఓ పాప, చాలా షార్ప్ ఉన్నాను. మీరు అబ్బాయి బాగా పంచలా వేస్తుంది అసలు. సరే, ఏం పాట పాడతావు? నేను 100% లవ్ నుండి తిరు తిరు గణనాథ సాంగ్ పాడతాను. సరే, ఇంకా లేట్ ఎందుకు, పాడేసి. తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై, తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై, తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై, నీ వెలుగు పంచు ఆ తెలివిలోన కొలువై, తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై, కనులారా చదివింది ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐట్యూన్ ఇవ్వు, కనులారా చదివింది ఒక్కసారి అయినా కల్లోను మరిచిపోని మెమొరీ నివ్వు, చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు, చదవనిదేదైనా చాయిస్లో పోనివ్వు, ఒక్కొక్క దండానికి ఒక్కో మార్కు పన్నివ్వు, ఏ టెన్షన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు, ఆన్సర్ షీటు పైన ఆగిపోని పెన్నివ్వు. అబ్బబ్బా. ఇంకా ఎవరైనా ఏమైనా చేస్తారా? డాన్స్ కానీ? నేను చేస్తాను. ఓకే, నీ పేరు? భవానీ. భవానీ. ఓకే భవానీ, ఏం చేస్తావు? డాన్స్ చేస్తాం. డాన్స్ చేస్తావా? ఓహో, ఇందాక డాన్స్ చేస్తాను వెళ్ళిపోయినావు కదా. ఓకే, ఏం పాట మీద డాన్స్ చేస్తావు? నీలాకాశంలో. నీలాకాశంలో. ఓకే, నీ డ్రెస్ బాగుంది. థ్యాంక్ యూ. సో నువ్వు అలా తిరుగుతుంటే అసలు ఊహించుకుంటే చాలా అందంగా ఉన్నావు అనమాట. అలా ఊహించుకున్నా, అలా ఆకాశంలోకి చూస్తూ ఊహించుకున్నా అనమాట. నువ్వు అలా రౌండ్ తిరుగుతుంటే నీ డ్రెస్ అలా. సో మరి రెడీయా చేయడానికి? ఐఎమ్ రెడీ. ఓకే, పాప రెడీ అంట. లెట్స్ స్టార్ట్. చంద్రుడివి రివ్వున నేలకు జారి నాకై వచ్చావే, పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నాల జడి రేపావే, ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయే నా ఒడిలో, నీ వల్లే రా సుకుమార, నీ మాయ నీ వల్లే రా, ఏదో అయింది ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా.
ఎంత బాగా చేసావు తెలుసా? నేను కూడా చెప్పాను తెలిసిపోయిందా? అంటే చూసా కాబట్టి తెలిసిపోయింది అనమాట. ఇందాక తెలియలేదు అంటే ఇందాక ఊహించుకున్నాను అంతే. సో ఇప్పుడు చూసా కదా తెలిసిపోయింది. రియల్ షో చూసావన్నమాట. నువ్వు చూపించావు కదా అందుకే తెలిసిపోయింది నాకు కూడా. థ్యాంక్ యూ భవాని. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తాను, అది మీరు అందరికి చెప్పాలన్నమాట. అంటే మీకు ఇష్టం వచ్చిన వేరియేషన్ లో చెప్పొచ్చు. ఓకే, డైలాగ్ చెప్పేనా? చెప్పే. చందమామని తెస్తా అన్నావు, చుక్కల్ని కోసుకొస్తా అన్నావు, కరెంటు కోతల ఇన్ని కోతలా. విన్నారా? ఓకే, మరి చెప్పేస్తావా? చందమామని తెస్తానన్నావు, చుక్కల్ని కోస్తానన్నావు. ఇంకో సెంటెన్స్ చెప్పు. ఆహా, నేను చెప్పాలా నీకు మళ్ళీ? కరెంటు కోతల ఇన్ని కోతలేంటి? కరెంటు కోతలు ఇన్ని కోతలేంటి? మొత్తానికి నువ్వు నాతోనే చెప్పించావు సగం డైలాగ్. చందమామని తీసుకొస్తా అన్నావు, చుక్కల్ని కోసుకొస్తా అన్నావు, మళ్ళీ కరెంటు కోతలా ఇన్ని కోతలా. అవును కదా? పెట్టకండి. ఒకటేనా? నాకు ఇంకో వేరియేషన్ చెప్పు ప్లీజ్. ఇంకో వేరియేషన్ నువ్వు చెప్పు, నేను చెప్తా. నేను చెప్పను, ఇప్పుడు నువ్వే చెప్పాలి. నేను అప్పుడే మరి చెప్పేస్తాను. నువ్వు ఒకే వేరియేషన్ లో చెప్పావు కదా. నేను ఒక్క వేరియేషన్ చెప్పా కాబట్టి నేను ఇంకో వేరియేషన్ అడిగా. చెప్పు. చేసింది. చందమామని తీసుకొస్తా అన్నావు, చుక్కల్ని కోసుకొస్తా అన్నావు, కరెంటు కోతలా ఇన్ని కోతలా. నాకు ఏడుపు వస్తుంది. నీకెందుకు ఏడుపు వస్తుంది? ఎలా చెప్పింది? అలాగే చెప్పింది. వద్దు, నాకు భయం వేస్తుంది. అయితే భయపడద్దు ప్లీజ్. నువ్వు ఉంటావా పక్కన? ఉందని పక్కన ఉన్నాక అసలు ఇంకో భయపడదు. వేరియేషన్ లో చెప్ప మాకు. నేను అసలు చెప్పాను, నువ్వు చెప్తా అంటే చెప్పు, వింటా. వద్దులే, వాళ్ళని చెప్పమందాం. సరేనా? చందమామని తీసుకొస్తా అన్నావు, చుక్కల్ని కోసుకొస్తా అన్నావు, కరెంటు కోతలా ఇన్ని కోతలా. మరేమో చందమామని కోసుకొస్తా అన్నావు, చుక్కల్ని తీసుకొస్తా అన్నావు, ఏంది కరెంటు కోతలు? మరి చందమామని తీసుకొస్తానన్నారు, చుక్కల్ని కోసుకొస్తానన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కరెంటు కోతలు కోస్తున్నట్టు కోసేస్తున్నారు. కరెంట్ కోతలు కోసినట్టు కోసేస్తున్నావా మేము? అవును కదండి, అంతే కదా. మరి అలా లేదండి, కరెంట్ ఎంత కట్ చేస్తున్నారో అలాగే చేస్తున్నారు మీరు. మేమేమలా చేయట్లేదండి. మీ పేరు? అలీనా. అలీనా, మీ పేరు చాలా బాగుంది తెలుసా? మీరు ఎక్కడ ఉంటారు అసలు? కేరళ. ఓ కేరళ. ఓ మై గాడ్. ఏం చదువుకుంటున్నారు? ఫార్మసీ చేస్తున్నాను. బీ ఫార్మసీ చేస్తున్నారు. మీకు తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. డైలాగ్ చెప్పడానికి ముందుకు వచ్చాను, మీరు చెప్పండి. చందమామని తీసుకొస్తా అన్నావు, చుక్కల్ని కోసుకొస్తా అన్నావు, కరెంటు కోతలా ఇన్ని కోతలా. అబ్బా, ఎంత క్యూట్ గా చెప్పారు మీరు అసలు. క్లాప్స్ కొట్టండి. అంటే నాకన్నా కాదు, నాకంటే చాలా చాలా బాగా చెప్పారు. మీ వాయిస్ చాలా క్యూట్ గా ఉంది. మాకు ఇంకో వేరియేషన్ లో చెప్పరా? ఓకే, చెప్తాను. చెప్పండి. చందమామని తీసుకొస్తా అన్నావు, చుక్కల్ని కోసుకొస్తా అన్నావు, కరెంటు కోతలా ఇన్ని కోతలా. అబ్బో, ఎంత బాగుంది అసలు. మళ్ళీ చెప్పట్లు. ఇంకెవరేం చేస్తారు? దా. మీ పేరు? నిరీష. ఏం చేస్తుంటావు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసావు? అయిపోయిందా? ఏం కంప్లీట్ చేసావు? డిగ్రీ కంప్లీట్ చేసి హ్యాపీగా ఇంట్లో అనమాట. ఎంజాయ్ చేస్తున్నా హాలిడేస్ ని. ఓ, అంతే చెయ్యాలి. బాగా కష్టపడి చదువుకున్నాం కదా. సో ఫ్యూచర్ లో స్టడీస్ చేస్తాం, కానీ ఇప్పుడు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు. ఓకే. సో ఇప్పుడు ఏం చేయబోతున్నావు? డాన్స్ చేస్తా. ఏం డాన్స్? రాంబాబు సాంగ్ కి డాన్స్. బాబు రామ్ బాబు అదేనా? ఎస్. చలో, రెడీగా ఉంది. నేను కూడా రెడీగా ఉన్నా, మీరు కూడా రెడీగా ఉన్నారు కదా? లెట్ స్టార్ట్. I wanna, you wanna, one more, chim chimma, chum chumma, chummo. Oi babu, oi ram babu, oi rari orai. Eh babu, oi ram babu, eh ram babu, purra misam ki ruche pulana babu. తిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓ రా బాబు ఏ రా బాబు బుర్రా మిసం కి రుచి పులన బాబు ఓ రా బాబు ఏ రా బాబు తిమ్మిడి తరువులేసే గరీబు
నిరీష సీరియస్లీ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. నేర్చుకున్నావా? అంటే హాలిడేస్ అని చెప్పి నేర్చుకున్నావు కదా? ఇంట్లో చేస్తుంటాం కదా అట్లా. ఓ నాకు తెలుసులే, హాలిడేస్ అని చెప్పి ఇంకా ఇంట్లో పాటలు పెట్టుకొని అలా 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 ఎంజాయ్ చేస్తూ అలా అలా డాన్స్ చేస్తూ అలా అలా పాటలు పాడుతూ ఎంజాయ్ చేసావు కాబట్టి ఇలా నీకు ఇప్పుడు డాన్స్ వచ్చేసింది కదా? ఎస్. నాకు తెలుసు. నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావు? అంటే ఇప్పుడు చూసారు కదా. అంటే కాదు, నేను కూడా హాలిడేస్ లో అదే చేసేదాన్ని కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ నిరీష. ఇప్పుడు నాకు మంచి డ్యూయట్ చూడాలనిపిస్తుంది. ఎవరు చేస్తారు నా కోసం? మేమే చేస్తామని వచ్చేసారు ముందుకు. మరి నీ పేరేంటి? వైజయంతి. వైజయంతి. వావ్, వైజయంతి నాకంటే విజయశాంతి గారు గుర్తొచ్చారనమాట. అనుకో అలానే. అనేసుకోమంటుంది బాబా. ఓకే అనేసుకున్నా. నీ పేరు? నా పేరు ధరణి. ధరణి. ఓకే, మా కోసం ఏం సాంగ్ చేయబోతున్నారు మరి? గోరే గోరే కిక్ సినిమా నుంచి. గోరే గోరే కిక్ సినిమా నుంచి చేయబోతున్నారు వైజయంతి ఇంకా ధరణి. మరి నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అనమాట. మీరందరూ కూడా చూస్తున్నారు కదా, నాకు తెలిసిపోయింది. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. మనసేమంటోందో నీకైనా తెలిసిందా? ఓ పొమ్మంటోందా, నన్ను రారమ్మంటోందా? నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా? చూస్తూ చూస్తూ సుడిగాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్ల ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న ఊపిరి ఆడక నీ వల్ల. ఇదరా అదరా ఎద ఏమన్నా తెలిసే వీలుందా? గోరే 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 గోరే. వెళ్ళిపోనా మరి? అంటే గోగోరి అని పాడారు కదా, వెళ్ళిపోమన్నారేమో అని. ఓ, అంటే గోరి అని చెప్పి మళ్ళీ రమ్మన్నారు కదా, ఇప్పుడు పోతే మళ్ళీ రమ్మంటారు. రారా అన్నాను. ఓ అలా ఇచ్చారా? కానీ వైజయంతి చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. అండ్ ధరణి, నువ్వు కూడా ఈ పర్సనాలిటీ ఉన్నా కూడా నువ్వు చాలా బాగా ట్రై చేస్తావు. ఇంకెవరైనా ఏమైనా చేస్తారా? నేను చేస్తాను. దా ఇటు వచ్చేసావా? ఏం చేస్తావు నాన్న నువ్వు? నేను డాన్స్ చేస్తాను. డాన్స్ చేస్తావా? ఇప్పుడు పాట పాడేసి ఇప్పుడు డాన్స్ చేసేస్తున్నావా? అవును. ఓకే, ఏం పాట మీరు చేస్తావు? చినుకు చినుకు అందెలతో సాంగ్ చేస్తాను. చినుకు చినుకు అందులతో చేస్తావా? సరే, మరి నేను కూడా రెడీగా ఉన్నాను. మీరు ఎందుకు రెడీగా ఉన్నారు చూడడానికి? నేను కూడా రెడీగా ఉన్నాను, వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు, మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది సింగారంగా.
వేళ చలికి వణికిపోతుంటే దిగి కౌగిలి పొదరింటికి పద పదమంది. ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండ కాసేలో అరే పైన మబ్బు ఉరిమింది, పడుచు జింక బెదిరింది, వలవేయక సెలయేరై పెనవేసింది. అరే చినుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసే బుగ్గ మీద ఏలో తలపు తొలి వలపు ఇక తకజం తకజం. వయసు తడి సొగసు అర విరిసే సమయం ఆహా ఓహోహోహో. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాన ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. కన్నకి నువ్వు డాన్స్ భూమి చేసావు, గాల్లో వేసావా? గాల్లో చేసుకుంటూ భూమి మీదకి వచ్చా. మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇంత కలర్ఫుల్ గా రెడీ అయ్యారు, మరి వాళ్ళు అలా వయ్యారంగా నడిస్తే ఎంత బాగుంటుందో కదా. మరి మీరంతా నడవడానికి రెడీగా ఉన్నారా? మరి గట్టిగా చెప్పండి. ఎస్ అదనమాట. వాళ్ళు రెడీగా ఉన్నారు, నేను రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. లెట్స్ స్టార్ట్. ఏ పాడండి. మంతలో కళ్ళు పూరిస్తా ఉంటే ఓసొక్క ఎసయ్యరో కరెక్ట్. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్సదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోరసు గాడు చిన్ని నాయనా. అబ్బబ్బబ్బబ్బా ఏం ఊపుతున్నారే. ఆరు మూడొచ్చినప్పుడే నువ్వు గోడెక్కి దూకరా, మరి నాలాగా చెప్పడు నీకు బొట్టెట్టి చెప్పడు. ఆరు గొంతులోకి జారుతున్న ఒక్కొక్క సుక్క గంతులేసి ఆడమన్నదే. ఆరు పుట్టుమచ్చ చూడగానే లేనిపోని ఉక్క చుట్టుముట్టు సంపుతున్నదే. గంప గుత్తకొస్తావా, గాజుల్ని తెస్తాను, పంపు షెడ్డుకొస్తావా, పట్టీలు తెస్తాను, వంగ తోటకొస్తానంటే రాసిస్తా వీలునామా. ఇది ఇవాల్టి భలే మంచి రోజు. చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. సో నేను కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో భలే మంచి రోజుతో మీ ముందుంటా. టిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. ఏ పాడండి. మంతలో కళ్ళు పూరిస్తా ఉంటే ఓసొక్క ఎసయ్యరో కరెక్ట్. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్సదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోరసు గాడు చిన్ని నాయనా. ఆరుడిక్కడిక్కడుం దుం దిక్కడిక్కడుం దుం దిక్కడిక్కడుం దుం